గౌరవ గురువుగారికి వందనములు మరియు శుభోదయము. సంగీత పరిచయము. నిన్నటి వరకు 15 భాగాలు తెలుసుకున్నాము. ఇందులో సరళీస్వరముల నుండి అలంకారముల వరకు మాయామాళవ గౌడ రాగంలో మరియు జన్యరాగము, మలహరి రాగము, మోహన రాగము, కాంబోజి రాగము ఇలా తెలుసుకున్నాము. శంకరాభరణం రాగం తెలుసుకున్నాము. ఒక 2 స్వరజతులు గానం చేసుకున్నాము. వర్ణము గానం చేసుకున్నాము. ఒక కృతి కూడా పరిచయం చేసుకున్నాము. 14-15 భాగాల్లో తాళాల పరిచయం చేసుకుంటున్నాము. సప్త తాళములు. ఇందులో ఏకతాళం 5 జాతుల్లో తెలుసుకున్నాము. ధృవతాళం చతురస్ర జాతి మాత్రమే తెలుసుకున్నాము. మొదటి కాలంలో మాత్రమే గానం చేసుకున్నాము. మొదటి కాలం అంటే ఒక దెబ్బకు ఒక అక్షరము పాడుట, అంటే సరే గా మా. రెండవ కాలం అంటే సరే గా మా పద ని స. మూడవ కాలము అంటే సరే గా మా పద ని స స ని ద ప మ గ రి స. సరే గా మా పద ని స స ని ద ప మ గ రి స. అనగా ఒకటవ కాలానికి దెబ్బకు ఒకే అక్షరము పాడుట ఒకటవ కాలం. 2 అక్షరాలకు దెబ్బ వేయుట రెండవ కాలం. 4 అక్షరాలకు దెబ్బ వేయుట మూడవ కాలం. ఏకతాళం, ధృవతాళం కేవలం ఒకటవ కాలంలోనే పరిచయం చేసుకున్నాం. ఈరోజు మనము మధ్యతాళం పరిచయం చేసుకుందాం. మధ్యతాళము 10 క్రియలు, అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 క్రియలు. 1, 2, 3, 4 ఇలా వేయుట లఘువు అంటారు. అంటే గుర్తు 1 కింద 4 అని వ్రాసుకోవడం. ఇలా అంటే ధృతము అంటారు. అంటే 0 వేస్తూ కింద 2 అని వ్రాసుకోవడం. మళ్ళీ లఘువు 1 రాస్తూ కింద చిన్నగా 4 వ్రాసుకోవాలి. అంటే మధ్య తాళానికి ఒక లఘువు, ఒక ధృతము, ఒక లఘువు. అంటే 1, 2, 3, 4 అంటే లఘువు. ఇలా వేస్తే ధృతము, మళ్ళీ ఇలా వేస్తే లఘువు. కాబట్టి మధ్య తాళానికి 10 క్రియలు. మధ్య తాళంలో అలంకారము గానం చేసుకుందాం. మొదటి కాలంలో పరిచయం చేసుకుందాం. సరే గ రే సరే సరే గ మ రే గ మ గ రే గ రే గ మ ప గ మ ప మ గ మ గ మ ప ద మ ప ద ప మ ప మ ప ద ని ప ద ని ద ప ద ప ద ని స సా ని ద ని సా ని సా ని ద ప ని ద ప ద ని ద ని ద ప మ దా ప మ ప దా ప దా ప మ గ ప మ గ మ ప మ ప మ గ రే మా గ రే గ మా గ మా గ రే సా. ఇలా ఒక లఘువు, ఒక ధృతము, ఒక లఘువు. మధ్య తాళానికి 10 క్రియలు. వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు.